మిస్టరీ ప్రదేశాలు ఉన్నాయి. వాటి గురించి ఎన్నో కథలు కథనాలు ప్రచారంలో ఉన్నాయి. అలాంటి వాటిలో గుజరాత్ రాష్ట్రం సూరత్లో ఉన్న డూమాస్ బీచ్ ఒకటి. ఆ బీచ్ విశేషాలేంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఆ బీచ్కు రాత్రిళ్ళు వెళితే తిరిగి రావడం కష్టమే. బీచ్లో నడుస్తుంటే మన వెనక ఎవరో గుసగుసలాడుతున్న శబ్దాలు వినిపిస్తాయట. తీరా చూస్తే ఎవరు కనిపించరని అంటారు. ఆ బీచ్కి వెళ్ళిన వాళ్ళతో కొంతమంది అదృశ్యమైన ఘటనలు కూడా జరిగాయని చెప్తారు. ఇది ఏ ఒక్కరి అనుభవమో కాదు, చాలామంది చెప్పిన విషయాలే. ఒకప్పుడు ఆ బీచ్ శ్మశానమని, చనిపోయిన వారి ఆత్మలు అక్కడ ఇంకా తిరుగుతూనే ఉన్నాయని ఒక నమ్మకం. ఈ బీచ్లో అనేక భయంకరమైన సంఘటనలు చోటు చేసుకున్నాయని స్థానికులు చెప్తుంటారు. ఈ బీచ్లో ఇసుక కూడా వింతగా నలుపు రంగులో ఉంటుంది. ఆ ఇసుకను చూస్తే చాలామంది భయపడతారట. మార్నింగ్ వాకర్స్కి, పర్యాటకులకు ఆ ప్రశాంత వాతావరణంలో కూడా గట్టిగా అరుపులు, వింత ఏడుపులు, మూలుగులు వినిపించేవట. దాంతో అందరూ భయభ్రాంతులకు గురయ్యేవారట. అసలు ఈ అందమైన బీచ్లో ఏముందో తెలుసుకోవాలనే ఉత్సాహంతో వెళ్ళిన చాలా మంది జాడ లేకుండా పోయారని కూడా అంటారు. ఇవన్నీ గమనించి రాత్రిపూట ఈ బీచ్లో ఎవరిని ఉండనివ్వరట. అయితే ఇదంతా వట్టి అబద్ధమని కొట్టిపారేసేవారు లేకపోలేదు. ఇక్కడికి పగలు మాత్రం జనం బాగానే వస్తారు, కానీ చీకటి పడితే మాత్రం ఆ బీచ్లో ఒక్కరు కూడా కనబడరు. రాత్రుళ్ళు బీచ్ దగ్గర సరదాగా తిరుగుదామని వెళ్ళినా గానీ అక్కడ ఎవరిని ఉండనివ్వరు కూడా. అందుకే ఈ ప్రాంతానికి ఒక మిస్టరీ ప్రదేశంగా గుర్తింపు వచ్చింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.